అందరికీ పాపకైతే హాస్పిటల్‌లో చూయించిన తర్వాత ఇంకా విశాల్ మార్ట్‌కైతే వెళ్ళినాము. అయితే డైలీ వేర్ బట్టలైతే అస్సలు లేవన్నమాట. ఇంకా పిల్లలకి ఎన్ని తెచ్చినా సరిపోవు కదా! ఇంక తీసుకుందామని అయితే తీసుకున్నా. చాలా బాగున్నాయి రీజనబుల్‌గా. 80, 90 రూపీస్‌కి ఒక టీ షర్ట్ అట్లా, ఒక ప్యాంట్ అట్లా ఉంది. ఇంకా బస్సులో మా హస్బెండ్ అయితే బస్ ఎక్కించిండు. తను ఇంకా వర్క్ అయితే వెళ్ళిపోయిండు. ఇంక మిగతా బస్సులో వస్తుంటే మా బావ ఇక్కడ క్లేతోనైతే ఇట్లా ఫ్లవర్ అయితే చేసిందనమాట. చాలా బాగుంది కదా! పిల్లల క్రియేటివిటీ అట్లా కొంచెం నేర్పిస్తుండాలన్నమాట అప్పుడప్పుడు పిల్లలకి. ఇదేం పెద్ద నేనేం చూపించలేదు, తనే చేసిందనమాట. చాలా నచ్చింది నాకైతే. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత దానికి నాన్ వెజ్ అయితే పెట్టట్లేదు, అసలు వద్దని చెప్పిందనమాట. ఇంకా తన కోసం అయితే ఇంకా గప్చుప్ అయితే తీసుకుందామైతే నిజానికి ఈ రోజులలో బతకాలంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా ఒక వర్క్ తీసుకుంటేనే బతకగలము. ఖర్చులు అయితే అట్లా ఉన్నాయన్నమాట. ఏదో ఒక చిన్న బిజినెస్ అయితే చేయాలి. పిల్లలు ఉంటే అస్సలు కుదరనమాట. మేము ఏది చేద్దామన్నా ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళని చూసుకోవడానికి ఎవరు